మేము ముందుగా నుంచి మనం చెప్తున్నాం నాకు కూడా నమ్మకం చేయకూడదు అని. స్ట్రైట్ ఫార్వర్డ్ ఎందుకు చెప్తున్నాం? అక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, అక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. మనుషులకి ప్రతి డైరీ ఫెయిల్ అయింది ఆంధ్ర తెలంగాణలో అంటే అదే ఫీడ్ విషయంలో సరిగా లేకుంటే ఫెయిల్ అయింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనము మజార్ డైరీ ఫామ్లో ఉన్నాము. మజార్ బై దగ్గర శంషాబాద్ నుంచి 6 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఈరోజు ప్రతిరోజు ఫామ్లో 10 నుంచి 15 గేదెలు అమ్మడం జరుగుతుంది. ధరలు ఏ విధంగా ఉన్నాయి, రైతులు కూడా ఇప్పుడు కూడా 15గా రైతులు తీసుకుంటున్నారు. ఈరోజు ఒక్కరోజే 25 నుంచి 30 గేదెలు అమ్మడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ కూడా అవుతుంది, అది కూడా బ్యాక్గ్రౌండ్లో వీడియోలు అవుతుంటే అడుగుదాము ఏం ప్రైస్ ఉంది, ఏంది మార్కెట్ ఏ విధంగా ఉంది అనేది. అస్సలాముఅలైకుం. మజార్ బై ఇప్పుడున్న సిచ్యువేషన్లో గేదెలు మార్కెట్లో అత్యధికంగా అమ్మేది మీరే ఉన్నారు, ఎందుకంటే డైలీ 10 నుంచి 20 గేదెలు అమ్ముతున్నారు. ఏ విధంగా రేట్ ఏ విధంగా ఉంది, మార్కెట్ ఏ విధంగా నడుస్తుంది, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి, మన దగ్గర ఎన్ని జాతుల గేదెలు ఉన్నాయి? మన దగ్గర అయితే 3 జాతి గేదెలు ఎప్పుడైనా ఉంటాయి తమ్ముడు. ఓకే, ముర్రా, బనీ, జాఫరాబాదీ అయితే ఉంటాయి. మొత్తం ప్యూర్ బ్రీడ్సే ఉంటాయి. ఓకే, రేట్ గురించి అంటే క్వాలిటీ ప్రకారమే రేట్ ఉంటాయి. బర్రెకి ఎట్లా క్వాలిటీ ఉంటాయి దాని ప్రకారమే రేట్ ఉంటాయి. ముర్రాలో కూడా చూస్తే 1,20,000 నుంచి 1,80,000 దాకా ఉంటాయి. ఓకే, సో దానికి క్వాలిటీ, దానికి అందం, దానికి గుణాలు, దానికి పాలిచ్చే ఎంత ఉన్నది అవును బ్రీడ్ ప్రకారమే ఉంటాయి. ఇంకొకటి, ఈరోజు ఎన్ని గేదెలు అమ్మడం జరిగింది మన ఫామ్ లో? ఈరోజు అయితే వికారాబాద్ కస్టమర్ కు ఒక 5 గేదెలు ఇచ్చిన. ఓకే, ఇది భూత్పూర్ లో ఉంటారు, ఆయనకు 17 బెఫెలోస్ ఇచ్చిన. 17. అవును, వేరే రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు పాలు చూసుకున్నాక అది కూడా ఫైనల్ అవుతాయి. ఓకే, ఈ 17 గేదెలు ఎవరు తీసుకున్నారు? వాళ్ళు 3 పూటల పాలు ఇక్కడ చూసుకున్నారా? ప్రీవియస్ కస్టమర్ చూసుకున్నారు. ఓకే, కొత్త కస్టమర్. ముందుగా వికారాబాద్ కస్టమర్ అయితే ముందుగా 5 బెఫెలోస్ 2 months బిఫోర్ తీసుకోపోయారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు 5 తీసుకోపోతున్నారు. మళ్ళీ ఇంకా 2 months తర్వాత ఇంకా 5 తీసుకుంటారు. ఓకే, ఆయన 2 months గ్యాప్ ఇచ్చి తీసుకుంటున్నారు. ఈ రైతుల వీడియోలు, రైతుల ఫీడ్బ్యాక్ అనేది మీరు మజార్ డైరీ ఫామ్ లో చూసుకోవచ్చు. సార్ది ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది, అందులో చూసుకోవచ్చు మీరు, ఎందుకంటే ఆ వీడియోస్ ప్రతి రైతు ఏ విధంగా తీసుకుంటున్నా అనేది చూడవచ్చు. ఇప్పుడు మెయిన్గా మజార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి కొంచెం గేదెల రేట్లు పెరగడం స్టార్ట్ అవుతుంటుంది డిసెంబర్ నుంచి. ఆ విధంగా ఇప్పుడు తీసుకునే రైతులు జావేద్ యాక్చువల్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం అయితే రేట్ ఏం తగ్గలేదు. వర్షకాలం కూడా మనకు 5-10,000 తగ్గాలి, కానీ తగ్గలేదు. ఎందుకు రీజన్ ఏముంది? రీజన్ బ్రీడ్ కూడా తక్కువ అవుతుంది, ఇంకా వాల్యూమ్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఓకే, మనం తెలంగాణ ఆంధ్ర చూస్తే వేరే పనిలో ఏం నడుస్తలేదు. రియల్ ఎస్టేట్ టప్ ఉన్నది, వేరే బిజినెస్ కూడా టప్ ఉన్నది. అవును, సో అందరూ ఈ ఫీల్డ్ లోనే వస్తున్నారు, ఈ సైడే వస్తున్నారు. ఓకే, అందుకోసం ఈ సంవత్సరం అయితే రేట్ అంతా తగ్గలేదు. ఓకే, ఈ పాల ప్రొడక్షన్ అనేది హైదరాబాద్లో కన్జంప్షన్ అనేది పెరిగింది. హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఆవుల రేట్లు పడిపోవడము, ఆవులు పాల రేటు పడిపోవడము, దానివల్ల కూడా ఇదేమైనా ఎఫెక్ట్ చూపెట్టిందా గేదెల రేటు తగ్గకపోవడానికి? అట్లా ఏం లేదు. ఆవులకి అంటే స్టార్టింగ్ నుంచి చెప్తున్నాం, ఆవులు అయితే హెడేక్, హెచ్ఎఫ్ ఆవులు తీసుకుపోయినాక అంత పాలు మనం తీయలేం. అవును, మళ్ళీ రోగాలు వస్తే దాంతో అది బయటికి రారు. ఓకే, ఇంకా మనం బర్రెలు చూస్తే బర్రె ఎక్కడైనా అమ్మిపోతాయి, పాలు ఎక్కడైనా అమ్మిపోతాయి. వేరియేషన్స్ ఉన్నాయి కాదు. రీసేల్ కూడా గేదెలలో ఎక్కువ ఉంటుందా? హైయెస్ట్ ఏ గేదెలలో ఉంటుంది? బన్నీ, జాఫరాబాదీ, ముర్రాలో రీసేల్ 80% అయితే మన దగ్గర ఎక్కువ తీసుకుపోయేది ముర్రానే. ఓకే, 20%లో జాఫరాబాదీ, బనీ వెళ్తాయి. ఓకే, బనీ కూడా తీసుకురావాలంటే చాలా కష్టమే కాదు. అంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కొక్క రైతుల దగ్గర పోవాలి, లేకుంటే మాల్దారీస్ దగ్గర వెళ్ళాలి, వాళ్ళు ఏమమ్మాలి వాళ్ళ ఇష్టం ఉన్నది. ఓకే, ఎప్పుడు వస్తుంది బన్నీ లోడ్? ఇప్పుడు వారంలో వచ్చేస్తాయి. ఈ సండే కూడా 2 లోడ్ ముర్రాదే వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చే సండే ముర్రాది కూడా వస్తుంది. సండే ఎప్పుడైనా సండే ఒక 4, 5, 6 లోడ్ అయితే ప్లాన్ చేస్తాను, ఎందుకంటే సండే హాలిడేస్ ఉంటే ఎక్కువ మంది వస్తారు. ఓకే, కానీ దేవుడి దయాతో నా దగ్గర అయితే డైలీ వస్తారు. అవును, కస్టమర్లు అక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, అక్కడ ఒక బ్యాచ్ ఉంది, ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నారు. మార్నింగ్ కూడా బ్యాచ్లు వస్తున్నాయి చూడండి. యాక్చువల్గా అంటే మీరు పెద్ద ఛానల్స్, మీకు కూడా ఏమున్నది అంటే చాలా మంది ఉంటారు, చాలా షూట్స్ ఉంటారు. అందుకోసం డైలీ మీరు కూడా రాలేరు. డైలీ కూడా మీరు వీడియో వేయడానికి కష్టం, మీకు అది గ్యాప్ ఉండాలి. అందుకోసం ఏం చేస్తున్నామంటే మన ఛానల్తో డైలీ ఏమవుతున్నాయి అది అయితే డైలీ మేము అప్డేట్ ఇస్తే ఉన్నాం. అవును, మజార్ ఛానల్లో మీరు ప్రతి రైతు ఏ విధంగా మిల్కింగ్ చూసుకుంటున్నారు, ఏ విధంగా పాలు ఎంతకు తీసుకున్నారు అనేది డీటెయిల్గా మజార్ డైరీ ఫామ్ అనే ఛానల్ ఉంది, అందులో కూడా చూసుకోవచ్చు మీరు. మెయిన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలామంది రైతులు ఏమంటున్నారు, దానా రేట్లు పెరిగినాయి.
పాల రేటు తక్కువ ఉందని చెప్తున్నారు ఊర్లలో, హైదరాబాద్ సిటీస్లో కాకుండా ఊర్లలో. దానికి ఎలా కంపేర్ చేసుకోవాలి, ఏ విధంగా పోషణ ఏ విధంగా చేయాలి రైతులు? డెఫినెట్గా 3 kgs అయితే దానా కంపల్సరీగా నువ్వు ఎక్కడైనా ఉంటే కూడా నీకు వేయాలి కంపల్సరీ. గిట్టుబాటు 65 రూపాయలకి వేస్తున్నారు, గిట్టుబాటు ఏ విధంగా అయితే రాదు. 14 లీటర్స్ వరకు కనీసం తీసుకోవాలి. 10 లీటర్స్ కాదు 14 లీటర్స్ తీసుకోవాలి. 14 లీటర్స్ లో అगर మీకు 60 రూపీస్ కూడా పాల రేట్ దొరుకుతుంది అనుకో, 4 లీటర్ పైనది దానా ఖర్చులు అయిపోతాయి. 10 లీటర్ ఉంటాయి. 10 లీటర్లో కూడా నీ దగ్గర పచ్చి మేత లేదు, వేరే మేతలు లేదు వేయడానికి, కుట్టి కొంటున్నాం అనుకో, ఇంకా 2-3 లీటర్స్ పాలది ఇంకా తినిపించడానికి వెళ్తాయి. మళ్ళీ 7-8 లీటర్స్ అయితే మీ దగ్గర పాలు అమ్మితే ఆ డబ్బులు మీకు వస్తాయి. ఎందుకు రాదు? క్యాలిక్యులేషన్ తినిపిస్తే ఉన్నది, తినిపించలేకుంటే లేదు క్యాలిక్యులేషన్. అంటే 14 లీటర్ పైన తీసుకోవాలి, ఊర్లలో మినిమం తీసుకోవాలి. ఓకే, ఊర్లలో గడ్డి ఫ్రీ ఉంటుంది వాళ్ళకు. ఏం గడ్డిలో ఏమున్నది? అదే గడ్డిలో ప్రతి దానికి, ప్రతి మనుషులకి, ప్రతి డైరీ ఫెయిల్ అయింది ఆంధ్ర తెలంగాణలో అంటే అదే ఫీడ్ విషయంలో సరిగా లేకుంటే ఫెయిల్ అయింది. ఓకే, గుజరాత్ వెళ్తారు బర్రెలు తీసుకోవడానికి, హర్యానా వెళ్ళి కూడా తీసుకొస్తారు. మాలాగా ట్రేడర్స్ ఉంటే వాళ్ళ దగ్గర పోయి తీసుకుంటారు. కానీ తీసుకుపోయిన తర్వాత ఏం తినిపిస్తే పాలు వస్తాయి ఏం ఎవరు చెప్తలేదు కదా. మార్కెట్లో అందరూ ఏమనుకుంటున్నారంటే నేను సూపర్ నేపేర్ వేసుకున్నా, నేను వరిగడ్డి తినిపిస్తున్నా అంటే దాంట్లో పాలు ఎక్కువ వస్తలేదు కాదు. అంతే అంతే ప్రోటీన్స్, విటమిన్స్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ కాదు, మీరు కూడా డైరీ నడిపించడం అంతా మీకు కూడా ఎక్స్పీరియన్స్. అది తినిపించి దాని మీదనే భరోసా చేసి లాస్లో వెళ్ళిపోయారు కాదు. హర్యానాలో టైంకు 7 లీటర్స్ చూశారంటారు, 8 లీటర్స్ చూశారంటారు. ఇక్కడ వచ్చినాక 3 లీటర్ 3.5 ఇస్తుంది అంటున్నారు. ఎందుకు? ఫీడింగ్ సరిగా అయ్యలేదు, అందుకోసం ఫ్లాప్ అయ్యారు. తినిపిస్తే 300-250 తినిపించడానికి వెళ్తే కూడా తినిపిస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అదే బలం ఉంటాయి బర్రెల్లో, ఆహారం సరిగా దొరికేదానికి. అందుకోసం అది లాంగ్ పాలు ఇస్తాయి. సో ఇది ఫీడింగ్ అయితే ఇంపార్టెంట్. ఫీడింగ్ మీద అందరూ వర్కౌట్ చేస్తే బర్రెకు డబ్బులు వేయడానికి రెడీ ఉన్నారు. నా దగ్గర అంటే 1,20,000 నుంచి నేను 3,70,000 దాకా మనం బర్రెలు అమ్మే ఉన్నా. సో అంత కెపాసిటీ రైతు దగ్గర ఉన్నది, తీసుకోవడానికి కూడా ధైర్యం ఉన్నది. కానీ తీసుకోపోయే తర్వాత అది రేట్ పాలకి లేదని తినిపించడానికి ధైర్యం లేదు. సో అది తినిపించడానికి ధైర్యం లేకుంటే ఫ్లాప్ అయిపోతారు. తీసుకోవద్దు, ఈ రంగంలో రాకూడదు. ఓకే, డైరెక్ట్ అదే చలకల బర్రెం నేర్పుకోండి. ఇది ఇప్పుడు ఈరోజు తీసుకుని వెళ్ళారు కదా 17 బెఫెలోస్ కానీ 5 కానీ ఇప్పుడు 10, ఆ విధంగా ఒక రోజుకి 10-15 గేదెలు అమ్మడం జరుగుతుంది. ఆ సిచ్యువేషన్ చూసుకుంటే ఇప్పుడున్న మార్కెట్లో గేదెలు సేలు చాలా వరకు అయితే సేల్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, భయం పడుతున్నారు. ఏంటంటే మనకు గ్యారంటీ పరంగా కానీ లేకుంటే గేదెల బ్రీడ్ పరంగా కానీ ముర్రా తీసుకోవడానికి కూడా ముర్రాలు కూడా కల్తీ ఎక్కువ అయిపోయింది. అందరూ చెప్తారు మజర్బాయ్ దగ్గర రేట్ ఉన్నది చెప్తారు. మళ్ళీ మజర్బాయ్ దగ్గర ఎందుకు తీసుకోపోతున్నారు? ఓకే, రైతు అయినా ఎవరైనా ఇక్కడ వచ్చి తీసుకుంటారని ఆయనకు పిచ్చి లేదు. మార్కెట్ తెలుసు, బర్రె తెలుసు, బర్రె క్వాలిటీ తెలుసు, బర్రె ప్యూరిటీ తెలుసు, అంతా తెలుసు. అందుకోసం డబ్బులు వేసి తీసుకోపోతున్నారు. తీసుకుపోయి బాగా పడి మళ్ళీ వచ్చి తీసుకోపోతున్నారు. ఈ రోజు కూడా ఎగ్జాంపుల్ ఉన్నది కాదు, ఆయన వికారాబాద్ 5 బెఫెలోస్ ముందుగా తీసుకుపోయినారు, 2 నెలల తర్వాత మళ్ళీ వచ్చి 5 బెఫెలో తీసుకుపోతున్నారు. నా దగ్గర 80% అయితే పాతాలే వాళ్ళే ఒక్కసారి తీసుకుపోయిన వాళ్ళే వస్తారు డైలీ. అవును, ఇక్కడ మనమైతే ఇక్కడ సేల్స్ మీరు ఈ రోజు మాట్లాడుతున్నాను, నాకు డైరెక్ట్ వెళ్ళే బండిస్ కూడా చాలా ఉన్నది కాదు. అవును, ఇప్పుడు చూడు బండి వస్తుంది. ఇప్పుడే మనం ఆయన భూత్పూర్ ఆయనకి ఒక బండిలో 6 బెఫెలోస్ లోడ్ చేసినాం. దీంట్లో ఎంత లోడ్ అయితే అది లోడ్ చేస్తాం ఇప్పుడు. ఓకే, ఇందులో ఇది ఎక్కడ వెళ్తుంది మళ్ళీ ఇప్పుడు? ఇది అదే ఆయన భూత్పూర్ ఆయన. ఓకే, 17 బెఫెలో తీసుకున్నా ఇంకో ట్రిప్ కొడుతుంది. అవును, ఇంకో ట్రిప్. ఇక్కడ చూసుకోవచ్చు బండి కూడా వచ్చింది. ఇంకొకటి మజార్ భాయ్, ఇప్పుడున్న చాలా వరకు చూసుకున్నట్లే రైతులలో బ్రీడ్ కోసం చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ముర్రాలో చాలా మిక్స్ అయిపోతున్నాయి. గుర్తుపట్టేది డైరెక్ట్ ఒక షార్ట్లో చెప్పండి, ఈ విధంగా గుర్తుపట్టాలి. ముర్రాకి ఎక్స్పీరియన్స్ ఉండాలి తమ్ముడు. ఏ విధంగా అర్థమైతే లేదు అన్ని చాలా మంది కమెంట్స్ చేస్తున్నారు. ఏం లేదు, మనం ఇక్కడ సౌత్ లో అంటే బ్లాక్ కలర్ ఎక్కువ ఉంటాయి మనకు. ఓకే, స్కిన్ వైట్ కలర్ కూడా ఉన్నది కాదు. మళ్ళీ మనం నార్త్ లో పోయి పెళ్లి చేసుకుంటే వైట్ ఉంటాయి. మన పిల్లలు బ్లాక్ కూడా పుట్టవచ్చు, వైట్ కూడా పుట్టవచ్చు. సో సిమెన్, ముర్రా సిమెన్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వెళ్ళిపోయినాయి. ఆ సిమెన్ మొత్తం గవర్నమెంట్ వెటర్నరీస్ దగ్గర ఎవరి దగ్గర చూస్తే కూడా ఆ సిమెన్ యూజ్ చేస్తున్నాం. సో 20% ఫాదర్ జీ వచ్చేస్తే ముఖం వచ్చింది అనుకో ముర్రా కనిపించింది, వెనక సో ఎవరు నిజాయితీగా అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర వెళ్ళింది. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఎవరైతే నిజాయితీగా అమ్మే వాళ్ళ దగ్గరనే తీసుకోండి, ఎవరైనా నిజాయితీ పరువులు వారి దగ్గర తీసుకోండి అని క్లియర్ కట్గా చెప్తున్నారు.
ఇంకొకటి చూడండి, మార్కెట్లో చాలామంది రైతులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ముర్రా కానీ జాఫరాబాదీ బన్నీ ఎక్కడ తీసుకున్నా మీరు ట్రస్టెడ్ పర్సన్ దగ్గర తీసుకోండి. ఇంకొకటి ఇప్పుడు 17 బెఫెలోస్ ఎవరైతే తీసుకున్నారు మజార్ భాయ్, వాళ్ళ దగ్గర మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వడం జరిగిందా? వాళ్ళ ఫామ్కి మనుషులు ఈ రోజు నా దగ్గర నుంచి టోటల్ 6 మెంబర్స్ వెళ్తున్నారు. ఆయన దగ్గర 6 మెంబర్స్ వెళ్తున్నారు. బర్రెలు మనకు హర్యానా నుంచి తీసుకువచ్చే కేర్ టేకర్స్ ఉంటారు, మీకు తెలుసు. ప్రతి బండిలో ఇద్దరు వస్తారు. ఆ 6 మెంబర్స్కి నేను పంపిస్తున్నాను అక్కడ. ఓకే, ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? 4 రోజులు ఉంటారు. వాళ్ళకు బర్రెలు దిగిన తర్వాత ఆయన కూడా 4 రోజు మొత్తం మీ దగ్గర సెట్ అయినాక నేను తీసుకుపోతానని ఆయన తీసుకుపోతున్నాడు. ఓకే ఓకే. ఎంతమంది ఎన్ని గేదెలు తీసుకుంటే ఈ విధంగా అడ్వాంటేజ్? సపోర్ట్ 1 బెఫెలోస్ నుంచి ఎన్ని బెఫెలోస్ అయితే సపోర్ట్ చేస్తాం. ఓకే, సపోర్ట్ సిస్టమ్ ఉన్నది. ఓకే, మాకు ఎక్కువ ఉంటే అప్పుడే పంపిస్తాం, తక్కువ ఉంటే ఆయనకు గైడ్ చేస్తాం ఫోన్ మీద, వీడియో కాల్ మీద అంతా గైడ్ చేస్తాం. అని మళ్ళీ అప్పుడు కూడా సరిగా చేయలేకుంటే, సరిగా తినిపించలేకుంటే తిండి ఏం పెట్టాలి అది కూడా చెప్తాం. అది కూడా సెట్ కాలేకుంటే అప్పుడు పిలిచి ఇక్కడ ఆయనకు 4 రోజు పండుకోమంటాం, పాలు మళ్ళీ చూపించి పంపిస్తాం ఏం తినిపించాలి. ఎవరైతే 6 మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు పే ఎవరు చేయాలి? శాలరీ ఎవరు పే చేయాలి? ఫీడ్ ఎవరు ఇవ్వాలి? నేను ఆయన తిండి పెట్టాలి. ఓకే, జస్ట్ తిండి ఇవ్వాలి. తిండి ఇవ్వాలి. ఎన్ని రోజులు ఉన్నా మీరే పే చేస్తారు. ఏమైనా ఖుషితోని ఇచ్చేస్తే చిన్న మనుషులు కాదు, మీకు పుణ్యమే దొరుకుతాయి. కానీ ఏం ఫిక్స్ లేదు, మీరు ఇవ్వాలి, ఎవరైనా తీసుకుపోయిన వాళ్ళు ఇవ్వాలి అని ఏం ఫిక్స్ లేదు. ఓకే, ఎవరైనా గేదెలు ఎక్కువ పరంగా తీసుకుంటే మనుషులే మదార్ భయ్యే పంపిస్తారు రైతుల దగ్గర. అక్కడ పాస్ అయిన తర్వాతనే గేదెలు ఏమైనా ప్రాబ్లం ఉన్నా రిటర్న్ తీసుకుంటారు. ఆ విధంగా ఉంటుంది. 1, 2, 3 తీసుకునే వాళ్ళకు వీడియో కాల్లో గైడ్ చేస్తారు. ఆ విధంగా కూడా కాకుండా గేదెలు మళ్ళీ తెప్పించి పాలు ఫస్ట్ ఏంటంటే రైతులకు ఒక ఏంటంటే ఇక్కడనే చూసుకోవాలని చెప్తారు. ఇక్కడ చూసుకున్న తర్వాత కూడా ఎవరికైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తే అవి కూడా రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ విధంగా ఉంది మజార్ డైరీ ఫామ్ లో. రోజుకి 15 స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి ఉన్నది జావీద్ భాయ్. ఎవరైనా డబ్బులు మనకు ఇస్తున్నారంటే వాడు కష్టం డబ్బులు ఇస్తారు. కానీ నేను యూట్యూబ్ మీద దీని మీద దాని మీద ఎక్కువ మాట్లాడను దీని గురించి. నేను స్ట్రేట్ అవే చెప్తా. ఎందుకు చెప్తా అంటే నువ్వు 400 కిలోమీటర్స్ నా దగ్గర తీసుకోపోతే నీకు కిరాయి ఎంత పడింది? 20,000 పడింది, 30,000 పడింది. నువ్వు ఇక్కడ చూసుకోలేక అక్కడ అంత దూరం తీసుకోపోయినాక నీకు ఏమైనా ట్రబుల్ వస్తే నువ్వు తీసుకురావాలి, మళ్ళీ 30,000 నువ్వు వేయాలి ట్రాన్స్పోర్టేటర్కి. నువ్వు కూడా తినలేదు, నీ ఇంటి వాళ్ళకి కూడా తినలేదు, నేను తినలేదు, నా ఇంటి వాళ్ళకి తినలేదు. ఆ వేస్ట్ చేయకూడదు కాదు. అందుకోసం నా దగ్గర ఎక్కువ దూరం నుంచి వస్తారు అని నేను ఇక్కడ ఫెసిలిటీ ఇచ్చేమన్నా చూసుకుని తీసుకోమంట. ఓకే, ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారు? ఒక 3 టైమ్స్ చూసుకుంటే ఏం తినిపించినారు, ఏం పాలు వచ్చింది మీకు తెలిసిపోయింది కాదు. గ్యారంటీ ఏమున్నది? మళ్ళీ గ్యారంటీ ఏం కావాలి? తర్వాత లక్షలు పెట్టినప్పుడు పేషెంట్కి వస్తే మంచిది. ఫామ్లకు చూసుకోవాలి. మేము ముందుగా నుంచి మనం చెప్తున్నాం, నాకు కూడా నమ్మకం చేయకూడదు అని. స్ట్రేట్ ఫార్వర్డ్ ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఎవరికి ట్రస్ట్ చేసి వెళ్ళి ఏ పని చేయలేదు. నేను కూడా ఇక్కడ నుంచి బర్రెలు తీసుకొస్తాను, నేను కూడా ట్రస్ట్ చేయను. నేను మొత్తం ఏమున్నది ఏం లేదు అది చూసుకుని తీసుకొస్తాం కాదు. ఓకే, తర్వాత బాధలు ఎందుకు, తర్వాత ఖర్చులు ఎందుకు? ఓకే, టోటల్గా ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు టోటల్గా మేము మీ దగ్గరకు వచ్చి A to Z నేర్చుకోవాలనుకుంటున్నాము డైరీ ఫీల్డ్లో, వాళ్ళకి ఏమైనా ఎలాంటి సపోర్ట్ చేస్తారు? ఏ విధంగా ఉంటుంది? డెఫినెట్గా యూట్యూబ్ మీద అయితే మొత్తం చెప్పే ఉన్నాం మనం. ఓకే, షెడ్ ఎట్లా కట్టాలి, దానాలు ఏం వేయాలి, మేత ఏం వేయాలి అంతా చెప్పే ఉన్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాం, దానికి ఏం లేదు. ఇక్కడ రైతులు కూడా చాలామంది బన్నీలో జాఫరాబాదీలో కూడా తీసుకొని చాలామంది వేరే వాళ్ళ దగ్గర బన్నీ అని ఆ విధంగా గేదెలు తీసుకున్న తర్వాత ఒక దగ్గర మేపడం కన్నా ఓపెన్ గ్రేజింగ్లో బన్నీ మేపడానికి పాజిబుల్ అని చేస్తున్నారు. కానీ అందులో కూడా లాస్ అవుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? తమ్ముడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బన్నీ గ్రేజింగ్కు వెళ్తున్నాయి అంటే గ్రేజింగ్కు వెళ్తాయి, తిని వస్తాయి. ఓకే, కానీ వచ్చినాక ఇంటికి దానా వేయాలి. ఓకే, గ్రేజింగ్ పోయి వచ్చింది పాలు మళ్ళీ 7 లీటర్స్ 8 లీటర్స్ అంటే అది లేదు కాదు. ఓకే, దానా వేస్తేనే ఆ పాలు వస్తాయి, లేకుంటే రాదు. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే గ్రేజింగ్కు వెళ్తున్నారంటే మొత్తం రైతులకు 90% ఏమున్నది అంటే ఫ్రీగా తిని వచ్చి 6-7 లీటర్స్ పాలిస్తాయి. లేదు, దానా వేయాలి. డ్రై బ్రీడ్లో మీకు మంచిగా ఉంటాయి, ఎందుకంటే అది తిరిగి మేపి వస్తే మీకు తక్కువ ఖర్చులు అయిపోతాయి అని. ఓకే, ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. కస్టమర్స్ చూడవచ్చు. ఇంకో బ్యాచ్ కూడా బ్యాచ్ల మీద బ్యాచ్లు వస్తూనే ఉన్నారు, డైలీ వస్తున్నారు. మీరు కూడా రండి. కొనే మైండ్ సెట్తో కాకుండా ఒకసారి చూసే మైండ్ సెట్తో కొనే వాళ్ళు చూడండి, ఉండండి, 2 డేస్ ఉండి పాలు చూసుకోండి. ఎవరు తీసుకున్నా కూడా ఎక్కడున్నా మజార్ భాయ్ అని కాదు, నేను ప్రతి వీడియోలో కూడా ఈ మాట చెప్తాను. నమ్మకం మన మీద ఉండాలి, మనం చూసుకోవాలి. పాలు అన్ని రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది. మీరు హర్యానా వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా రైతులు ఇక్కడైతే చెప్పొచ్చు నేను, ఉండడానికి రూమ్, ఫుడ్ అంతుంది. చూడడానికి గేదెలు ఉన్నాయి. 10 గేదెలలో కాదు 150 గేదెలలో సెలెక్షన్ ఉంది.
మీకు జున్నుపాల గేదె కావాలా, ఫీమేల్ ఉన్న గేదె కావాలా, మేల్ ఉన్న గేదె కావాలా, జాఫరాది, ముర్రా, బన్నీ ఏ బ్రీడ్ కావాలో ఇక్కడ దొరుకుతుంది. థ్యాంక్ యూ. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ ఉంది. థ్యాంక్ యూ.